ఏంటండోయ్ చిన్ని గారు, కెలకొద్దోయ్ కొలికపూడి గారు అంటూ టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ మండిపడుతున్నారు వైసీపీ నేతలు. నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గొడవపడి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదండి వరస. వాళ్ళిద్దరూ ఆశామాషి మనుషులేం కాదు. ఒకరు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, మరొకరు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఇద్దరు వేణుగోపాల స్వామి కళ్యాణం సందర్భంగా ఇలా గొడవ పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు ఆధ్యాత్మిక వాతావరణాన్ని రాజకీయ వేదికగా మార్చేశారంటున్నారు వైసీపీ నేతలు. పట్టు వస్త్రాలు సమర్పించే విషయంలో గొడవ జరిగింది. దేవుడికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాల్ని కేశినేని చిన్ని దగ్గర నుంచి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ బలవంతంగా లాక్కున్నారని ఎంపీ వర్గం మండిపడుతోంది. సరే, పట్టు వస్త్రాల గొడవ అయిపోయింది అనుకునేలోగానే పట్టు వస్త్రాల్ని సమర్పించడానికి ఇచ్చిన పళ్ళెం లోపల పెట్టారా, తీసుకెళ్తున్నారా అని ఎంపీ వర్గం ప్రశ్నించగా దానికి ఎమ్మెల్యే కొలికపూడి కౌంటర్ ఇచ్చారు. తిరువూరు గడ్డ నా అడ్డ అన్న కొలికపూడి ముందు వరుసలో కూర్చొని కళ్యాణం వీక్షించగా ఎంపీ చిన్ని వెనుక వరుసలో కూర్చొని కళ్యాణం వీక్షించారు. ఎంపీ ఎమ్మెల్యే గొడవపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. గుడిలో గూండాగిరి ఏంటంటూ మండిపడ్డ వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్రజాప్రతినిధులమన్న విషయాన్ని మర్చిపోయి ఆలయంలో గొడవపడి ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేస్తారా అంటూ మండిపడ్డారు. ఒక వీడి రౌడీగా, గూండాలుగా దేవుడు కళ్యాణంలో గారా కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు. కొంచెమన్నా సిగ్గుందా? ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండాల్సిన హోందాతనం నీకుందా? పట్టు వస్త్రాలు సమర్పించే దాంట్లో మీరు గొడవపడతారా? మీరు కొట్టుకుని గొడవపడి ఎంతో గొప్పగా మేము చెప్పుకునే వేణుగోపాల స్వామి యొక్క కళ్యాణాన్ని మీ యొక్క రాద్ధాంతంతో, మీ యొక్క గొడవతో ఆ పేరుని, ఆ గొప్పతనాన్ని గారి మీరు నాశనం చేసే పరిస్థితికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు వచ్చారు. తరచూ గొడవ పడుతుండే టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆలయాల్లో కూడా గొడవ పడడంపై పార్టీ అధిష్టానం కూడా ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వీళ్ళిద్దరిని అనేక సార్లు పిలిచి వార్నింగ్ ఇచ్చింది టీడీపీ హైకమాండ్. అయినా ఇదే వరుస.